హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ 2025 రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఆల్ డీటెయిల్స్ ఇన్ తెలుగు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ డేట్, అలాగే పోస్టల్ జీడిఎస్కి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తానండి. ఫ్రెండ్స్, మనం పోస్టల్ జీడిఎస్ అప్లికేషన్ సంబంధించి కరెక్షన్ అనేది నేనైతే క్లోజ్ అయిందండి. అప్లై చేసుకుంటే జాబ్ రాదు కదండి, దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే జాబ్ వస్తుంది. డాక్యుమెంట్స్ లేకపోతే మీకు జాబ్ అనేది రాదు. ఖచ్చితంగా మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది త్వరలో వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదలయ్యే ముందు ఏవే డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి అనేది డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. మీరు ఆ డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ జీడిఎస్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే నేను కింద లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ని ఉంచుకోండి. అలాగే నేను చెప్పే సర్టిఫికేట్స్ని ఒరిజినల్, అలాగే 2 సెట్స్ అనేవి కంపల్సరీగా కాపీస్ తీసుకొని ఉంచుకోండి. ఓకేనా? బీపీఎం, ఏబీపీఎం లేదా డాక్ సేవక్గా ఎంపికైన అభ్యర్థులకి పత్రాల ధృవీకరణ చేసిన తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారండి. సో ఇప్పుడు ఏమేమి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేస్తారు అనేది చూద్దాం. 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఎస్సీ, ఎస్టీ, బీసీల ధృవీకరణ పత్రం, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, లింగ మార్పిడి అయితే లింగ మార్పిడి సర్టిఫికేట్ ఉండాలండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రుజువు ఉండాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, అలాగే మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అలాగే ఆసుపత్రి, ప్రభుత్వ డెన్సెసరీ, ప్రభుత్వం అనేది తప్పనిసరి అండి, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆసుపత్రి మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. పైన చెప్పిన డాక్యుమెంట్స్ని అన్నీ కూడా జిరాక్స్ తీసి గెజిటెడ్ అధికారిని సిగ్నేచర్ చేసుకోండి. గెజిటెడ్ అధికారి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగి అండి, అంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఎంఆర్ ఆఫీసు, విఆర్ఓ సాస్ ఉంటారు కదా, వాళ్ళ సిగ్నేచర్ని 2 సెట్స్ మీద సిగ్నేచర్ చేయించుకొని ఉంచుకోండి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తూనే మీ మొబైల్ ద్వారా మెసేజ్ వస్తుందండి. అలాగే పర్సనల్ వెబ్ పేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారుల జాబితాను డిపార్ట్మెంట్ జీడిఎస్ ఆన్లైన్ పోర్టల్లో విడుదల చేస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో SMS ద్వారా, అలాగే రిజిస్టర్ ఈమెయిల్ చిరునామాలో ఈమెయిల్ ద్వారా ఫలితాలు మరియు భౌతిక ధృవీకరణ తేదీలు మొదలైన వాటి గురించి తెలియజేయబడుతుంది. అయితే సాంకేతిక లేదా మరేదైనా కారణాల వల్ల నమోదు చేయబడిన మెయిల్ లేదా మొబైల్ నంబర్కి SMS రాకపోతే డిపార్ట్మెంట్, అంటే జీడిఎస్ డిపార్ట్మెంట్ బాధ్యత అనేది వహించదు. మీరు ఎప్పటికప్పుడు జీడిఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, మీకు జీడిఎస్లో కనుక ఎవరైనా అప్లికేషన్ని పెట్టుకున్నాయి ఉండేలకైతే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రాకముందే ఈ డాక్యుమెంట్స్ని అన్నిటిని మీరు రెడీగా ఉంచుకోండి. బై లక్ ఎవరైనా సెలెక్ట్ అయితే ముందుగానే డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకుంటే వెంటనే మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.